అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహానికి పూలమాల వేస్తున్న పలువురు ఆర్యవేశ నాయకులు ప్రముఖులు. అపర భగీరథుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన రాష్ట్ర పిత పొట్టి శ్రీరాములు కళను నిజం చేస్తూ విజయవాడల పట్టణంలో శాఖా పార్క్ నందు మరి పొట్టి శ్రీరాములు స్మారక వనం కోసం 6 ఎకరాల 80 సెంట్ల స్థలాన్ని కేటాయించడం, ఆ స్థలాన్ని మన గుండి రాకేష్ గారికి కూడా అప్పచెప్పడం చాలా సంతోషకరం. అసలు మన పొట్టి శ్రీరాములు కలిగిన కళలు నిజమైన రోజు అని చెప్పొచ్చు. ఆనాడు మనము తమిళులు కలిసి ఉన్న రోజులలో ఆంధ్రుల పైన తెలుగు భాష మాట్లాడే వాళ్ళపైన తమిళులు చేస్తున్న దుష్ట చర్యలకు మరి ప్రత్యేక రాష్ట్రం కావాలని మన పొట్టి శ్రీరాములు గారు కళలు కానీ 58 రోజులు నిరాహార దీక్ష చేసి మరి రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన నేత. ఆయన ఉద్దేశం ఏమంటే ఆనాడు కూడా ప్రత్యేక రాష్ట్రం ఉన్నారే కానీ తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్ కావాలని ఈనాడు కళలు కనలేదు. మరి ఆయన కళలు కన్న విధంగానే ఈనాడు మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి పథకాలకి తీసుకుని వస్తున్నాడు. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మరి ఎన్నికలలో ఆయన చెప్పిన విధంగా మరి అన్ని పథకాలు కూడా ప్రవేశిస్తూ సంక్షేమ పథకాలు మరో పక్క రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాలుగా ఆహర్నిశలు చేసినది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు. మరి ఈ సందర్భంగా ఆర్య వయసుల పైన ఉన్న ప్రేమతోనూ మన రాష్ట్ర పిత పొట్టి శ్రీరాములు గారి పేరున 6 ఎకరాల 80 సెంట్ల ఆయనకు మా ఆర్య వయసుల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున కూటమి ప్రభుత్వము మన అమరజీవి పరిశ్రమ వనం కొరకు 6 ఎకరాల 80 సెంట్లు స్థలం కేటాయించారు. నిజంగా ఇది చాలా చెప్పుకోదగ్గ విషయము. ఈ కూటమి ప్రభుత్వానికి ఆర్యవైశ్య తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను.